ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిరోజు కార్తీక మాసం కాబట్టి మనం కార్తీక పురాణం మననం చేసుకుంటున్నాం. ఈ పురాణంలో ఒక్కో అధ్యాయంలో దాగి ఉన్న కథలు, అందులో దాగి ఉన్న విషయాలు తెలుసుకుంటున్నాం. కథని కథగా మాత్రమే చదువుకుని లేకపోతే విని తెలుసుకుని అలా విడిచిపెడితే సరిపోదు. కాబట్టి అందులో ఉన్న భావం ఏదైతే ఉందో అది పూర్తిగా మన మనసు వరకు అది వెళ్ళి మనసులో దాన్ని మనం మననం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అన్నవి మనకు దక్కుతాయి. ఈరోజు మనం 24వ అధ్యాయంలోకి అడుగు పెట్టాం. మరి ఇక్కడ ఏముంటుంది అంటే, ఇక్కడ మనందరికీ బాగా పరిచయం అయిన ఒక మహాభక్తుడి గురించి ప్రస్తావన ఉంటుంది. ఈ 24వ అధ్యాయం నుంచి మొదలు కొన్ని అధ్యాయాలు ఈ మహాభక్తుడి గురించే ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఆ మహాభక్తుడు చూపించిన ప్రేమ అటువంటిది, ఆ మహాభక్తుని యొక్క భక్తి అటువంటిది, ఆ భక్తిలో ఉన్న శక్తి అటువంటిది. మనందరికీ తెలుసు అంబరీషుని యొక్క కథ. కార్తీక మాసంలో ముఖ్యంగా వేదవ్యాసుల వారు కార్తీక పురాణంలో కూడా ఈ అంబరీషుని యొక్క కథ, ఈ ప్రస్తావన అన్నది తీసుకొచ్చారు. కారణం ఏమిటి అంటే, ఆయన చేసిన ఎన్నో మంచి పనుల్లో ఎంతో ఉపాసన అన్నది ప్రతినిత్యం పంచుకుంటూ ఎన్నో యజ్ఞాలు, హోమాలు, ఈ క్రమంలోనే ఆయన తప్పకుండా అంటే ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఏకాదశి వ్రతం అన్నది చేస్తూ ఉండేవారు. ఏకాదశి వ్రతం, ఆ తర్వాత ద్వాదశ పారణ. మరి దీనికి సంబంధించి కార్తీక మాసంలోనే ఆయన ఏకాదశి వ్రతం చేశారా అన్నట్టుగా కాకుండా ప్రతినిత్యం చేస్తూ ఉండేవారు. కాకపోతే ఏ సమయంలో అయితే ఒక అద్భుతమైన సంఘటన జరిగిందో దాన్నే అంబరీషోపాఖ్యానం అని కూడా అంటూ ఉంటారు. ఇది మనకి భాగవతంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ అంబరీషుని యొక్క భక్తి గురించి, అలాగే దూర్వాస మహాముని అక్కడికి రావడము, వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం ఏదైతే ఉందో ఇది మనకి విభిన్న పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కార్తీక పురాణంలో ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశి రోజు వ్రతం చేసి తర్వాత రోజైన ద్వాదశి రోజు ఆయన పారణ చెయ్యాలి అని అనుకుంటున్న సమయంలో జరిగిన సంఘటన కాబట్టి, కార్తీక మాసంలో ఈ వైభవం అప్పట్లో జరిగింది కాబట్టి కార్తీక మాస వైభవంలో భాగంగా వేదవ్యాసుల వారు ఇది మనకి అందిస్తున్నారు. తెలిసిన కథే అయినా కూడా ఇంకొకసారి మనం మననం చేసుకుందాం. అంబరీషుడు మహాభక్తుడు. మహాభక్తుడు అంటే 24 గంటలు పూజలు చేసేవాడా అన్నది మాత్రమే కాదు, ఎన్నో మంచి అలవాటు చేయిస్తుంది భక్తిలో పండిపోయినప్పుడు. అంటే భక్తి అంటే కేవలం కొన్ని స్తోత్రాలు చదువుకున్నాం, మనకి ఏవైతే వచ్చో, లేకపోతే పుస్తకాలు పట్టుకుని అలాగా మనం పూజా మందిరంలో కూర్చుని భగవంతుడిని వేడుకుంటున్నాం, మనకున్న కష్టాలన్నీ చెప్పేసుకుంటున్నాం, మనకున్న కోరికలన్నీ చెప్పేసుకుంటున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఆలయాలు కనిపిస్తే వెళ్ళిపోతున్నాం, ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఇది మాత్రమే కాదు, భగవంతుడు అంతటా ఉన్నాడు అని తెలుసుకుంటున్నప్పుడు మన పూజ అన్నది ఎక్కడ మొదలవ్వాలి అంటే, భగవంతుణ్ణి చూస్తూ, ఆ భగవంతుణ్ణి అంతటా చూస్తూ, అలా అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనే ఆలోచనతో, సత్ప్రవర్తనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతటా ఉన్న పరమాత్మను మనము ప్రేమతో చూడగలిగితే, ప్రేమతో ఉండగలిగితే, మన మనసుకి మంచి అలవాటు చేయగలిగితే, సత్ప్రవర్తనతో ఉండగలిగితే అది అప్పుడు అసలైన పూజ అన్నది. కేవలం భగవంతుణ్ణి స్తోత్రం చేసి, అంటే నువ్వు గొప్పవాడివి భగవంతుడా, నీ లీలలు అంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే భగవంతుడికి తెలీదా? ఆయన గురించి తెలుసు. కానీ ప్రతి ఒక్క నామం చెప్పుకున్నా, ప్రతి ఒక్క పూజలో దాగి ఉన్న విషయం ఏమిటి అంటే, భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడు, ఎలా ఉండమని ఈ మనిషిని చెప్తున్నాడు, ఏం అలవాటు చేసుకోవాలి, ఇది కదా. మరి అలా ఏకాదశి వ్రతం అనేటప్పటికీ మనకి దశమి నుంచే మొదలవుతుంది. దశమి రోజు ఒక్కపూటే భోజనం చేసి రాత్రి ఏమీ భోజనం చెయ్యకుండా, ఏకాదశి రోజు పూర్తిగా భోజనం చెయ్యకుండా, ఇంకా చెప్పాలి అంటే నిర్జల ఏకాదశి, అసలు నీరు కూడా తీసుకోకూడదట. అంటే అసలైన ఏకాదశి వ్రతం చెయ్యాలి అంటే అంత నియమము అన్నది ఉంటుంది. అందుకే అంటారు ఏకాదశి వ్రతం చేయటం చాలా కష్టం అంటారు. అది ఒక వ్రతంగా భావిస్తున్నాం. సత్యనారాయణ స్వామి వ్రతమో లేకపోతే ఇంకేదో చేసేసుకోవచ్చు. పూజారి గారు వస్తారు, చక్కగా చదివేస్తూ ఉంటారు, మనం భక్తి శ్రద్ధలతో కూర్చుంటాం. కానీ ఏకాదశి వ్రతం చాలా కష్టం. ఇంద్రియాలను చాలా జాగ్రత్తగా పట్టుకుని భగవంతుడి వైపే విడిచిపెట్టేటట్టుగా మన మనసు ఆలోచన చెయ్యాలి.
మనసు కూడా భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఆ సమయంలో ఆకలేస్తుందనో ఏదో తినే పదార్థాలను ఇంకేదో అనే మన మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా కేవలం భగవంతుని పైన నిమగ్నమయ్యేటట్టుగా, అందుకే ఈ కళ్ళతో భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఈ నోటితో వచ్చిన నామాలు, భజనలో, పాటలో ఏదో ఒకటి చదువుకోవడం, చెప్పుకోవడం, అలాగే ఈ చేతులతో భజన చేసుకోవడం, భగవంతునికి పూజలు చేసుకోవడం, ఈ కాళ్ళతో ఆలయాలకో ఎక్కడికో వెళ్ళి భగవత్ స్వరూపాన్ని దర్శించుకోవడం, ఈ చెవులతో మంచి మాటలు వినటం, ఇలా మనము ఇంద్రియాలను మార్చి మన ఉపాసన చేస్తున్నాము. నిర్జల ఏకాదశి అన్నది అసలైన ఏకాదశి వ్రతం చేసే పద్ధతి అన్నమాట. కాకపోతే అందరికీ శరీరం సహకరించదు కాబట్టి ఒక్కొక్కసారి అనారోగ్యంతో ఎవరైనా ఉంటే ఇలాగే ఉండాలి, లేకపోతే భగవంతుడు అనుగ్రహాన్ని ఇవ్వడు అని మాత్రం ఉండదు. అలా చేసినట్లయితే ఫలితం వేరు. ఇక వేరేలాగా మన శరీరం ఒప్పుకోదు కాబట్టి, సహకరించదు కాబట్టి ఏమైనా తీసుకోవచ్చు అని అంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే భక్తి శ్రద్ధ అన్నది ముఖ్యం. ఇలా మొదలు పెట్టిన దగ్గర నుంచి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆకలేస్తోంది కదా, ఏదైనా తింటే బాగుండు, తినొచ్చా తినకూడదా, ఓ పండు తినేస్తాను, సాయంత్రం వరకు ఆగుతాను, అప్పుడు కావాలంటే మజ్జిగ పుచ్చుకుంటాను, ఇలా అంటే తినే పదార్థాల మీద, లేకపోతే మన కోసము మన ఆరోగ్యం ఏమైపోతుందని అనుకోవడము, ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఏకాదశి, ఎప్పుడు ద్వాదశి వస్తుంది, శుభ్రంగా భోజనం చేస్తానని అనుకోవడము, ఇలా చేస్తే ఈ వ్రతం ఎందుకు పనికిరాదు. కాబట్టి కేవలం ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంగా ఉండగలగటం. అలా భగవంతుడికి సమీపంగా వెళ్ళే ప్రక్రియ ఏదైతే ఉందో, ఇక ఏది ఆలోచన చెయ్యకుండా ఇంద్రియాలతో పాటు మనసుని కూడా పెట్టి, ఇంకా చెప్పాలి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, ఇవన్నీ కలిపితే 11. మరి ఈ 11ని చాలా జాగ్రత్తగా భగవంతుని వైపుకు మనం ఎప్పుడైతే తిప్పుతామో అది ఏకాదశి. ఏకాదశి అంటే 11 కదా, అది ఏకాదశి వ్రతం అని చెప్పారు. అందుకే మన పెద్దవాళ్ళు అంటే ఇదివరకైతే ప్రతి నెలలో వచ్చి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఈ వ్రతం చేస్తూ ఉండేవారు, అలవాటు చేసుకుంటూ ఉండేవారు. కారణం ఏమిటి అంటే దీనికి ఒక బ్రహ్మాండమైన సత్యం కూడా చెప్పారు, ఇందులో దాగి ఉన్న విషయం చెప్పారు. మనం వెళ్ళిపోయేటప్పుడు అంటే పైకి వెళ్ళిపోయేటప్పుడు చాలా ఆరోగ్యము చక్కగా ఉంటుంది, సంతోషంగా నవ్వుతూ వెళ్ళిపోతాం అన్నది ఉండదు. అలా బహుశా చాలా తక్కువ మంది జీవితంలో అలా జరుగుతుంది, నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలా సందర్భాలలో మన ఇంద్రియాలు నెమ్మదిగా పని చేయకపోవటము, ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవటం, ఆ సమయంలో మనం పూజలు చేసుకోము, ఏదో బెంగ, ఏదో భయము, నేను వెళ్ళిపోతానా అనే ఆలోచన, నా వాళ్ళు అనే బెంగ, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ అటువంటి సమయంలో కూడా అంటే శరీరం కష్టపడుతున్న సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోవటం అన్నది ఇది అలవాటు చేసుకోవాలి. అందుకే ఈ అలవాటు పెట్టారు. ఇప్పుడు ఏకాదశి అంటే దశమి రోజు రాత్రి తినకూడదు, ఏకాదశి మొత్తం తినకుండా భగవంతుణ్ణి స్మరించుకో. శరీరం అవస్థ ఏదైతే ఉందో ఇది సుఖంగా లేకపోయినా భగవంతుణ్ణి స్మరించుకో. అప్పుడు ద్వాదశి రోజు పారణ చేసి నైవేద్యం పెట్టి అందరికీ భోజనం పెట్టి బ్రాహ్మణులను పిలిచి భోజనం పెట్టేవారు, అప్పుడు తినేవారు. ఇదనమాట. కాబట్టి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా శరీరానికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కేవలం భగవంతుడినే పట్టుకునే ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది అలవాటైపోతుంది అనమాట. అప్పుడు చాలా తేలికగా వెళ్ళిపోయేటప్పుడు హరినామస్మరణో హరనామస్మరణో చేసుకుంటూ ముక్తిని మోక్షాన్ని పొందుతారు అని పెద్దవాళ్ళు పద్ధతి పెట్టారు. అందుకే ఇది చాలా కఠినంగా ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఈ కఠినమైన వ్రతాన్ని అలా పట్టుకుని ప్రతి నిత్యం అంబరీషుడు చేస్తూ ఉండేవాడు. ఆర్భాటం కోసం కాదు, ఆడంబరాల కోసం కాదు, తన భక్తి అటువంటిది. అలా చేస్తూ ఉండేవాడు. మరి కార్తీక మాసంలో కూడా ఏకాదశి రోజు ఆయన చక్కగా ఆయన ఉపవాసం ఉన్నారు, ఏకాదశి వ్రతం చేశారు. ద్వాదశి రోజు వచ్చింది. ఆ రోజు ద్వాదశి ఘడియలు తొందరగానే ముగుస్తున్నాయి. అంటే ఒక్కొక్కసారి తిథులు ఎలా వస్తాయంటే రాత్రంతా కూడా వస్తూ ఉంటాయి కదా, ఆ సమయంలో రాత్రి అర్ధరాత్రి లేచి కూర్చుని పూజలు చేసి తినేరు, మన్నాడు పొద్దున్న తింటారు. కాబట్టి అప్పుడు ఈ ద్వాదశి ఘడియలు ఎప్పటి వరకు ఉంటాయో అప్పుడు లోపు తినేయాలన్నమాట. అంటే త్రయోదశి వచ్చే లోపు తినేయాలి. ఇది ద్వాదశ పారణ. అలా చేస్తేనే ఈ వ్రతం సంపూర్ణం అని ఉంటుంది. ఇది పద్ధతి. అందుకే ఆయన బ్రాహ్మణులను పిలిచారు, వాళ్ళకి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక వారు తిందాం అనుకున్నారు. అటువంటి సమయంలో అక్కడికి దూర్వాస మహాముని వచ్చారు. ఆయన్ని చూసిన వెంటనే మెత్తగా మురిసిపోయారు. అంటే నేను వ్రతం చేసుకుని దాన్ని విడిచిపెట్టే సమయానికి ఒక మహర్షి వచ్చారు, ఇంతకన్నా నాకేం కావాలి, వారికి నేను భోజనం పెట్టి నేను స్వీకరిస్తే
ఇక నా జన్మ ధన్యం అని అనుకున్నారట. అంతేకాని తింటూ ఉంటే మధ్యలో ఈయన ఎందుకు వచ్చేయాలి, ఇప్పుడే రావాలా అనే ఆలోచన మాత్రం లేదు. గబగబా ఆయన కాళ్ళ మీద పడి ఆయనకి చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద వేసుకుని, అప్పుడు స్వామి ఈ రోజు ద్వాదశి కాబట్టి నేను ఏకాదశి వ్రతం చేశాను, ఈ ద్వాదశ పారణ చెయ్యాలనుకుంటున్నాను, మీ మహానుభావులు మీరు నాకు చక్కని ఆశీర్వచనాన్ని ఇవ్వాలి, మీరు భోజనం చెయ్యాలి ఇక్కడ అని ఎంతో మర్యాదగా చెప్తారు. సరే అంటారు దూర్వాస మహాముని. మరి ఒక్కసారి నేను వెళ్ళి అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేసుకుని వస్తాను, అలాగే స్నానం చేసి వస్తాను అంటే అప్పటి వరకు స్నానం చెయ్యరు అన్నది కాదు, తినే ముందు కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉండేవారు. అలా నేను వెళ్ళొస్తాను అని చెప్పారు. సరే అని అంబరీషుడు ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే దూర్వాస మహాముని అలా వెళ్ళి అలా నదిలో దిగి ఆయన ఇక అర్ఘ్యం ఇచ్చి అలా నించుని ఒక్కసారిగా భగవంతుడిని స్మరించుకున్నప్పుడు ఆయన ధ్యాస పూర్తిగా భగవంతుడి వైపు వెళ్ళిపోయింది. ఆయనకి సమయం తెలియదు, ఏమీ తెలియదు, ఆయన ఉపాసనలో ఆయన ఉండిపోయారు. ఇక్కడ ఆలస్యం అవుతోంది. ఎందుకు ఆలస్యం అవుతోంది అంటే ద్వాదశి ఘడియలు అయిపోలోగా తినాలి, అప్పుడే ఆ వ్రతం యొక్క ఫలితం. అది అయిపోయిన తర్వాత తింటే ఏకాదశి వ్రతం యొక్క ఫలితం ఉండదు, అందులోనూ కార్తీక మాసం. కాబట్టి ఇప్పుడు అంబరీషుడు బెంగ పెట్టుకుంటున్నాడు. అయితే మరి వెళ్ళి పిలిపించలేడా, సైనికుల్ని పంపించలేడా? పంపించవచ్చు, కానీ మహానుభావులు అలా ఒక పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ పని మధ్యలో ఆపి మీరు రండి రండి అని చెప్పకూడదు, అదొక మర్యాద. అందుకని ఎదురు చూస్తున్నారు. పైగా ఆయన ఉపాసనలో ఉండిపోయారు. అలా ఉపాసనలో ఉన్న మహర్షులను మధ్యలో లేపవచ్చా, కదపవచ్చా? అది ఘోర పాపం. కాబట్టి ఈయన ఇక్కడ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయనకి అర్థం కావట్లేదు, కొద్దిగా ఘడియలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడ ఉన్న పురోహితులు, పండితులు, మంత్రులు వాళ్ళని పిలిచి అడుగుతున్నారట, ఇప్పుడు నేను ఏం చెయ్యను, నేనే అతిథి వచ్చారు కాబట్టి భోజనానికి ఆహ్వానించాను, అందులోనూ ద్వాదశి, అటువంటి మహర్షికి పెట్టకుండా నేను ఎలా తింటాను? ఈ గృహస్థు ధర్మం పోతుంది కదా. ఇదివరకు గృహస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఇలాంటి ధర్మాలను తూచా తప్ప పాటిస్తూ ఉండేవారు. ఇంకా చెప్పాలి అంటే ప్రతిరోజు కూడా అన్నం కొద్దిగా పక్కన పెట్టేవారు. ఎవరైనా వస్తే, ఎవరు రాకపోతే ఆ అన్నం తీసి మేడ మీదో లేకపోతే పిట్టగోడలు అంటారు కదా వాటి మీదో పెడుతూ ఉండేవారు. అంటే భూతదయ. ఎవరు వచ్చి ఒక కాకి తిన్నా, ఒక జంతువు తిన్నా, నేనొక్కడే నా ఇంట్లో వాళ్ళు అని కాకుండా వేరే వాళ్ళకి కూడా అన్నం పెట్టాను ఈ రోజు అనే తృప్తితో గృహస్థుడు ఉండేవాట. అంటే ఇలాంటి నియమాలు అప్పుడు పాటిస్తూ ఉండేవారు. అంబరీషుడికి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు, ఇప్పుడు భోజనం చెయ్యొచ్చా చెయ్యకూడదా అని అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా సంశయంలో పడ్డారు. అవును కదా, ఇప్పుడు ఎలా చెప్పాలి తీర్పు అని ఆలోచిస్తున్నారట. ఇంతవరకు మనకి 24వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఈ తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, దానివల్ల ఏం జరిగింది, తెలిసిన కథే అయినా మరొక్కసారి మనం మననం చేసుకుందాం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని, శివుని యొక్క అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందుదాం. ఇది మనం రేపటి అధ్యాయంలో చెప్పుకుందాం. మరొక్కసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.